ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా? మనం తీసుకున్న జాగ్రత్తల, మనం బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల? కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఏదో లైట్ వద్దు, మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత చెప్తే తండ్రి ఎంత సంతోషిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. భయంకరమైన వరదలు, వర్షాల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వర్షాల వల్ల ఎంతో మంది వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోయారు, ప్రాణాన్ని కోల్పోయారు. ప్రమాదాల్లో వాళ్ళ కుటుంబస్తులను కోల్పోయారు ఎంతో మంది. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, మరణాలు మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ తండ్రి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ పగలు మేఘస్తంభమై మనల్ని క్షేమంగా తీసుకెళ్ళాడు. అంతే క్షేమంగా రాత్రి అగ్నిస్తంభమై మనల్ని మన గృహాలకు క్షేమంగా తెచ్చాడు కదా. మరి అంత జాగ్రత్త, అంత భద్రత ఎందుకో తండ్రికి మన మీద. మనమే పాటి వాళ్ళము. మన భక్తి ఎంతో, మన నీతి ఎంతో, మన జీవితం ఏంటో, మన బ్రతుకేంటో తండ్రికి సమస్తము పూర్తిగా తెలుసు కదా. కొంచెం లైట్ కాదు, పూర్తిగా తెలుసు. మన మనసులోకి ఆలోచన రాకముందే దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడంటే ఇక మనం ఎలా జీవిస్తున్నామో తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఇంత క్షేమంగా మనల్ని మన గృహాలకు చేర్చారు. అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుదాము. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. వర్షాల గురించి, వరదలు గురించి ప్రార్థించేద్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో అస్సలు ఉంచుకోవద్దండి. అది ఇంట్లో వాళ్ళైనా, భర్త అయినా, భార్య మీదైనా, పిల్లల మీదైనా, అత్తమామలైనా, ఆడపడుచులైనా, కొలీగ్స్ అయినా, స్నేహితులైనా, ఎవరైనా సరే ఎవరి మీద కోపం అనేది మాత్రం మనసులో ఉంచుకోవద్దు. ద్వేషం అనేది మనసులో ఉంచుకోవద్దు. వాళ్ళతో ఒకవేళ మనస్పర్ధలు ఏవైనా ఉంటే ప్రార్థనలో కూర్చునే ముందే, తర్వాత కాదు, నీవు ప్రార్థన చేసే ముందు నీ సహోదరుని మీద నువ్వు మనసులో కోపం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎలా వింటాను అని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్పాడు బైబిల్లో. ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా పాటిస్తేనే మన జీవితం బాగుండిద్ది. మనం ఎలా అయితే ఉండాలని మన జీవితం ఆశ కలిగి ఉంటామో అదే జీవితాన్ని తండ్రి మనకి అనుగ్రహించాలంటే ఇలాంటి విషయాల్లో ప్రతి మాట, తండ్రి చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా ఆలకించి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే చాలు. అందుకే మొదట వాళ్ళతో సమాధాన పడండి. ఎవరినైనా బాధ పెట్టినా, ఎవరి వల్ల మీరు బాధపడ్డా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. తొందర ఏమీ లేదు, లేట్ అయినా పర్వాలేదు. కానీ మన మనసులో మాత్రం ఎలాంటి మనస్పర్ధలు, కోపం, ద్వేషం ఉండకూడదు, ఉంచుకోవద్దు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా నా ప్రభ మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా ప్రభ పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారమయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నా ప్రభా మరి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్, ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా కాపాడుతున్నదేమా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ? ఎవరిస్తారయ్యా ఇంత భద్రత నా తండ్రి? మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ ఏ పరిస్థితుల వల్ల నా ప్రభ బిడ్డలు దుఃఖంలోనే ఉండిపోయారు, ప్రతిదీ మీకు తెలుసు. మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి మీ నామం ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చారు నా తండ్రి. మేము కూడా చిన్న మందుగా కూడి నా ప్రభ
మిమ్మల్ని మీకు మొరపెడుతుండగా మా మధ్యన మీరు ఉంటారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. మాలో ఉన్న అపనమ్మకాన్ని విశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభా. మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత సహించారు, మీరెంత క్షమించారు నా తండ్రి. మీ జాలి గల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభా, జాలి గల మనసు, సున్నితమైన మనసులు, చిన్నపిల్లల మనస్తత్వాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. చిన్నపిల్లల వంటి వారితే పరలోక రాజ్యం అన్నారు నా తండ్రి. ఆ మనసు అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. జాలి గల దేవా, మీ ఓర్పు, మీ సహనం, మీ దీర్ఘశాంతాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా ప్రభా. మా విషయంలో ఎవరైనా సరే నా తండ్రి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాటలతో హింసించినా సరే నా ప్రభా, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా సరే నా తండ్రి, వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నా తండ్రి మీ మాట ప్రకారం మా మనసును మార్చుకోవట్లేదు, మా జీవితాలు మార్చుకోవట్లేదు అయ్యా. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఆలోచన మా హృదయంలోకి రాకముందే దాన్ని పూర్తిగా మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. ఇంత భయంకరంగా ఆలోచించే మమ్మల్ని కూడా మీరు క్షమించి నా తండ్రి, మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభా, సున్నితమైన మనసులు, సాత్వికమైన మనసులు, దీర్ఘశాంతముతో మమ్మల్ని మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, కుటుంబ పరిస్థితి గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి, మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా. కుటుంబాలని మీరు దర్శించిన ప్రభా, ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి సాత్వికమైన మనసుతో దీర్ఘశాంతము కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న శాపాలను తీసివేసిన ప్రభా, కుటుంబాలు ఒకవేళ అపవాద శక్తులతో నా ప్రభా పీడింపబడుతుంటే యేసు నామములో బిడ్డలకు విడుదల కలిగించిన తండ్రి, మీ శాంతముతో మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ లోకంలో ఉన్న మా జ్ఞానం చూసే నా ప్రభా మేము వెర్రవీగుతున్నామేమో నా తండ్రి, గర్విష్ఠులుగా అహంకారులుగా మారుతున్నామేమో నా ప్రభా. అటువంటి హృదయాన్ని, గర్వం, అహంకారాన్ని మాకు తీసివేసి నా ప్రభా తగ్గింపు, దీన మనసు కలిగి జీవించేలా నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఒకవేళ బిడ్డల వారి సొంత ఆలోచనతో నా తండ్రి అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో ఉంటే నా ప్రభా తప్పు మాదే నా తండ్రి. మా సొంత ఆలోచనతో ఈ లోక జ్ఞానంతో ఆలోచించాం, తర్వాత తీర్చుకోవచ్చులేని నా ప్రభా. మరి తర్వాత ఏం జరుగుతుందో గ్రహించుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, మరి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఏ కుటుంబాల్లో అయితే నా ప్రభా ఆర్థిక సమస్యలు ఉన్నాయో నా తండ్రి, ఆర్థికంగా ఏ కుటుంబాలు అయితే బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి, మరి బిడ్డలు ఒక్కసారి వారి వైపు చూసిన ప్రభా, ఏదైనా విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా వాక్యం నుండి తప్పిపోయి నా ప్రభా బిడ్డలు జీవిస్తుంటే నా తండ్రి సరిచేసి నా ప్రభా తిరిగి మీ కుటుంబంలో మీ దారిలో బిడ్డలు నడిపించిన ప్రభా, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయమని మీ ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా, మీ పరిశుద్ధాత్మని నా ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి కనుకరపడి నా ప్రభా మిమ్మల్ని స్తుతించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని భయంకరమైన సమస్యలు, శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నా సరే, అవమానకరమైన జీవితంలో ఉన్నా సరే నా తండ్రి, నిందలు వేస్తున్నా సరే నా ప్రభా, ఎలాగైతే యోగు గారు ధైర్యంగా ఉన్నారో నా తండ్రి, అటువంటి హృదయాన్ని, అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా.
ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు. అయినా సరే ధైర్యపడలేదు, భయపడలేదు, దుఃఖపడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము మనకే మహిమ కలుగునుగాక అన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళు, యోబు గారు అంత యథార్థపరులు, నీతిపరులు కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, మేం చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల తోడు, మనుషుల సహాయం బిడ్డలు కోరుకోకుండా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నా తండ్రి చెప్పాడు. మనుషుల వైపు నేను చూడను, నా తండ్రి వైపు నేను చూస్తాను. ఇంత భయంకరమైన సమస్య నా కుటుంబంలోకి ఎందుకు వచ్చింది? ఒకవేళ నేను ఏదైనా విషయంలో జారిపోయాను, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, ఎవరినైనా ఇబ్బంది పెట్టాను, ఏదైనా విషయంలో దారి తప్పిపోయానా అని నా ప్రభ గ్రహించుకునే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య మీదే మా ఆలోచన పెట్టి అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి ఆ సమస్య రావడానికి కారణం ఎందుకు గ్రహించుకునే తెలివి, జ్ఞానాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించండి నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాన్ని నా ప్రభ మాకివ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడెక్కడైతే నా తండ్రి వర్షాలు వరదల వల్ల నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు నా తండ్రి. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి. ఎంత భయంకరమైన తుఫానైనా వరదలైనా సరే నా ప్రభా ఆగిపోతాయి నా తండ్రి. నిమ్మళింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. బిడ్డలు ఎంతో అల్లాడిపోతున్నారు నా ప్రభా. కనీసం తినడానికి కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి. జాలిగల దేవ, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. ఆ వరదల్ని, వర్షాలను నా ప్రభ ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి, మరి బిడ్డలు వారికున్న సమస్తాన్ని కోల్పోకుండా మీ కాపుదల బిడ్డలు కొంచెమని అడుగుచున్నాం నా తండ్రి. తిరిగి వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే అనారోగ్యం పాలవ్వకుండా నా ప్రభ మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడైతే కార్చిచ్చు వల్ల వారికి ఉన్నదంతా కోల్పోతున్నారు నా ప్రభ, మరి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ గాలిని, అగ్నిని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. నోటి మాట చాలు నా తండ్రి, ఒక్క మాట పలికితే చాలయ్యా. అవన్నీ మీ ఆధీనంలోకి వస్తాయి నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డలు జారిపోతున్న వారి జీవితాలు నా తండ్రి, వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభ. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. ఆపద నుండి నా తండ్రి, అటువంటి ప్రమాదాల నుండి నా ప్రభ బిడ్డలు తప్పించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాన్ని కూడా నా ప్రభ మీరు ధైర్యాన్ని ఇచ్చి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే వారి బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, బిడ్డల భవిష్యత్తు గురించి, బిడ్డల జ్ఞానం ఇవ్వమని నా ప్రభ బిడ్డలు ప్రార్థించమని అడిగారు నా తండ్రి. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే చదువుకుంటున్నారు, ఎవరెవరైతే కాలేజెస్కి వెళ్తున్నారు, ఎవరెవరైతే హాస్టల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభ, చదువుకునే ప్రతి బిడ్డకి నా తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సొలొమోను బాలుడుగా ఉన్నప్పుడు, సొలొమోను నీకేం కావాలో నువ్వు అడుగు, నేను ఇస్తానని మీరు చెప్పారు. కానీ నా ప్రభ ఆస్తులు, అంతస్తులు, మంచి పేరు, ప్రతిష్టలు అడగలేదు సొలొమోను, జ్ఞానం అడిగారు నా తండ్రి. అటువంటి గ్రహింపు నా ప్రభ, అటువంటి తెలివిని మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ జ్ఞానం ఇస్తే చాలు నా ప్రభ, మాకు ఏది అక్కర్లేదు నా తండ్రి. మరి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు నా తండ్రి. మరి బిడ్డలు నా తండ్రి చురుకుగా ఉండటం మీరిచ్చే భాగ్యమే నా తండ్రి. బిడ్డలు చురుకుగా ఉండాలంటే అది మీరిస్తేనే నా ప్రభ. మరి కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ నా ప్రభ మీ బిడ్డలు నా తండ్రి మరి డల్గా ఉండకుండా నా ప్రభ చురుకుగా ఉండేలా వారికి నూతన ఉత్తేజాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. నూతన జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మీ బలము, శక్తి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి చుట్టూ వారు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్స్ చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల పనులు
రాకపోకలు ప్రయాణాలు నా తండ్రి, బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డల లోకంలో పడిపోకుండా, లోకంలో జారిపోకుండా, పాపంలో పడిపోకుండా నా ప్రభా, బాలుడుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మీ వైపు తిరిగి నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగి వాళ్ళకి ఏ సమయంలో ఏది కావాలో గ్రహించుకునే హృదయాన్ని మరి సొలొమోను గారు గ్రహించుకున్నారు నా తండ్రి. ఇంతమంది ప్రజలు నేను పరిపాలించాలంటే నాకు ఆస్తిపాస్తులు కాదు, నాకు జ్ఞానం కావాలి కదా అని నా ప్రభా ఆలోచించుకున్నాడు నా తండ్రి. అటువంటి ఆలోచన నా ప్రభా మా బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి, మీ బిడ్డలు మీ మీద అనుకున్న బిడ్డలు నా ప్రభా తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పారు నా ప్రభా. మరి బిడ్డల ప్రతి విషయంలో కూడా నా తండ్రి తలలుగా చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప చొప్పున నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే మారు మనసు పొందాలని, ఎవరెవరైతే వారి తోటి వారిని నా తండ్రి, వారి కుటుంబీకులు కూడా మారు మనసు పొందాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు లోకంలో జీవిస్తున్నారేమో, మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభు తిరిగి మీ దారిలో బిడ్డలు నడిపించమని, మారు మనసు పొందుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి నా ప్రభు. ఎవరు నా తండ్రి కుటుంబంలో అసమాధానంగా లేకుండా సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, భార్యని అర్థం చేసుకునే మనసు నా ప్రభ భర్తలకు ఇచ్చి నా తండ్రి, బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ వారి ఎడల ఒకరికి ఒకరి మీద నా తండ్రి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని నా ప్రభ మీరే కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. ఆ బిడ్డలకు నా తండ్రి ఎంత భయంకరమైన మాటలు అన్నా సరే తట్టుకునే శక్తి, ఓర్చుకునే ఓర్పు, సహనాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి ఏదో ఒక రోజు నా భర్తను మారుస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని ఏదో ఒక రోజు కడతాడు. ఖచ్చితంగా నా తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని, ధైర్యాన్ని నా ప్రభ ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహ వయసు దాటిపోతుంది, వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల మీద మీ కృప అనుగ్రహించి నా తండ్రి. ఒకవేళ వాళ్ళ తప్పు వల్ల నా తండ్రి, వాళ్ళ సొంత ఆలోచన వల్ల ఆ వివాహం డిలే చేస్తుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నారు కానీ మీ చిత్తం ఏదో తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకుని జీవించి అటువంటి సంబంధాలు బిడ్డలకి కుదిరేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా సెట్ కావట్లేదని, కుదరట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు. మీ చిత్తానుసారం నడుచుకునే బిడ్డలే వాళ్ళకు కావాలని కోరుకుంటున్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పునే జాగ్రత్తగా నడుచుకోవాలి అని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరెవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి వివాహాలు మీరే ముందుండి నా తండ్రి, ఏ లోటు అనేది ఆ వివాహంలో కనబడకుండా నా ప్రభా. మరి కరారు పెళ్లిలో మీరు ఉన్నారు కాబట్టి నా తండ్రి ఆ లోటు అనేది లేకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలు నా ప్రభా అప్పులు పాలవ్వకుండా, ఆర్థిక పరిస్థితులు నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు, ఎటువంటి గొడవలు అవ్వకుండా నా ప్రభా మీరే ఆ వివాహం ముందుండి నా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో గడ్డలతో ఉన్నవాళ్ళు, గర్భాశయంలో నీటి బుడగలతో బాధపడుతున్న వాళ్ళు, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా. మరి లోకస్తులైతే, మనుషులైతే ఇక అది లాస్ట్ స్టేజ్ అమ్మా, ఇక నీకు స్వస్థత లేదు, ఇక నువ్వు బ్రతకమని చెప్తారు. కానీ నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. ఒకనొక సమయంలో హిజ్కియా కూడా నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు నా తండ్రి హిజ్కియా
ప్రార్థించినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇదిగో నేను ఇస్తున్నాను అని నా ప్రభు అనుగ్రహించారు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ మీరు పక్షపాతి కాదయ్యా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. జాలగల దేవ, బిడ్డల మీద మీ హస్తం ఉంచిన తండ్రి. మెడ మీద గడ్డలతో బాధపడేవాళ్ళు, పక్షపాతంతో నా తండ్రి నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, తలసేమియాతో జీర్ణ సమస్యలతో బాధపడేవాడు, కిడ్నీ సమస్యలు, లివర్ ప్రాబ్లంతో బాధపడేవాడు, కళ్ళ సమస్యలతో నా తండ్రి గుండె జబ్బులతో బాధపడేవాడు, ఆస్తమాతో ఆయాసంతో బాధపడేవాళ్ళ మీద, ప్రతి ఒక్కరి మీద జ్వరంతో బాధపడేవాళ్ళు నా తండ్రి, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా నా తండ్రి ఒళ్ళు నొప్పులతో బాధపడేవాళ్ళు, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే మాట ఇచ్చిన దేవు. మరి మీ నుండి స్వస్థత పొందుకునే అర్హత అయితే మాకు లేదు నా తండ్రి. అయినా సరే జారిగల దేవ, బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని, మీ బలము శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వివాహమై ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే బిడ్డలు లేరు అని బాధపడుతున్నారు. మరి మనుషులైతే అమ్మా ఇదిగో నీకు ఈ సమస్య ఉంది, నీకు ఈ సమస్య ఉంది, అందుకే నీకు బిడ్డలు కలగట్లేదు అని చెప్తారు నా తండ్రి. మనుషులకైతే నా ప్రభ అది అసాధ్యమే నా తండ్రి. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పారు. మీరు మాట ఇస్తే ఖచ్చితంగా అది మీరు నెరవేరుస్తారు, మాట తప్పరు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఒకవేళ లోకంలో పడుతుంటే నా ప్రభ, లోకంలో జీవిస్తుంటే ఇప్పటికైనా బిడ్డలు వారి జీవితాన్ని వాళ్ళు గ్రహించుకొని, ఒకవేళ దారి తప్పిపోతుంటే వారు పశ్చాత్తాపడి కన్నీటితో క్షమాపణ అడిగిన తండ్రి సరైన మీ దారిలో నడిచే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలు పొందుకునే వరకు బిడ్డల ఓర్పు సహనంతో నిరీక్షణతో మీ పాదాల దగ్గర కన్నీటితో ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నిరుత్సాహాన్ని తీసివేసి అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభా మీ ఎడల పూర్తి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరు బిడ్డల్ని అవమానకరంగా మాట్లాడకుండా, నిందలు వేయకుండా నా తండ్రి మరి బిడ్డలకి మీరే తోడుగా ఉండి బిడ్డల వారి చుట్టూ ఉన్న వాళ్ళకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి అన్న వలె వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి. మరి ఎంతో మంది నా ప్రభా మనుషుల వైపు చూస్తున్నారు, వాళ్ళు చెప్పే మాటలు నా తండ్రి వాళ్ళు భయపడుతున్నారు మాటలకి. మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి నాకు చెప్పాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు మనుషుల వైపు చూడాలి, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు దుఃఖపడాలి అనే నా ప్రభు మీ మాట గుర్తు చేసుకొని ధైర్యంగా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభు, మీ జాలిని బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డకి నా ప్రభ తల్లి గారి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ బహుమానం, మీరిచ్చిన బహుమానం బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆ తల్లి ప్రతి దినము కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ఆ తల్లులకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఎవరెవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, అయ్యో నాకు నార్మల్ అయిద్దు అవ్వదు, నేను కోరుకున్న బిడ్డనే పొందుకున్నా అనే అవిశ్వాసులుగా మారకుండా మీ ఎడల విశ్వాసం, నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రభ మరి నూతనంగా ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. బిడ్డలు చేసే వ్యాపారాలను 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింపు చేయండి నా ప్రభ. ప్రతి విషయంలో మీరే ముందుండి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలో
ప్రతిదీ కూడా మీ మీదే ఆధారపడాలి అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి కనికరపడి నేను ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఖాళీగా తిరుగుతుంటే నా తండ్రి నాకు ఆలోచనిచ్చాడు. ఇదిగో ఈ పని మొదలుపెట్టు అని ఆలోచనిచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు. నా ముందుండి నన్ను ఈ స్టేజ్కి నా తండ్రి తీసుకొచ్చాడు అని నా ప్రభు ప్రతి దినము కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తా నా తండ్రి. మరి తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపుతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా కృప ప్రతి ఒక్కరు ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా ఒక్కసారైనా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు నా కృప బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీకు కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేశారు నా తండ్రి. మీరు అటువంటి కృప ధన్యత మాకు అనుగ్రహించండి నా కృప. మరి రాజైనా సరే నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోలేదయ్యా. దినమునకు 7 మార్లు మీకు కృతజ్ఞతలు చెప్పాడు, మిమ్మల్ని స్తుతించాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. కానీ ఆశ నా ప్రభ ఆ రీతిగా మేము కూడా మిమ్మల్ని స్తుతించాలని ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోండి. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని ఆశ నా ప్రభ. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర దేశాలకి దూర ప్రాంతాలకు నా ప్రభ ఉద్యోగాల కోసం వెళ్ళారు నా తండ్రి, పనుల కోసం వెళ్ళారు, వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు నా ప్రభ. మరి అక్కడ పెట్టే ప్రతి పరీక్షలో కూడా నా తండ్రి బిడ్డలు నా ప్రభ గెలిపించి ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి పరీక్షలో కూడా బిడ్డల పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వెళ్ళి ఉన్నారో నా తండ్రి అక్కడ పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి నిందలు బిడ్డల మీద వేయకుండా నా ప్రభ జాలి కలిగి నా ప్రభ ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించి నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా నా దగ్గర పని చేయడానికి, అంత దూరం నుంచి కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చిన వీళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే హృదయాన్ని నా ప్రభ ఆ జాలిని ఆ యజమానులకి మీరే కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభు మీ భక్తుడు నా తండ్రి యోసేపు నా తండ్రి ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు మీరు వదిలిపెట్టలేదు నా తండ్రి, మీరు విడిచిపెట్టలేదయ్యా. అన్నలు విడిచిపెట్టారు, తండ్రికి దూరం అయ్యాడు, అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాడు. కానీ నా తండ్రి మీరు విడిచిపెట్టలేదు నా ప్రభు. అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, నా కూడా నా తండ్రి మాత్రమే తోడుగా వస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరచు నా తండ్రి. మరి యోసేపుకి నా ప్రభ జైలు అధికారికి ఇంటి యజమానికి నా తండ్రి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభ. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా, జాలి కలగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి, మీరిస్తేనే నా ప్రభ. మరి బిడ్డలు పనిచేసే దగ్గర వారి తోటి వారు కూడా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలు భయపడకుండా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. బిడ్డల చుట్టూ వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆఫీసుల చుట్టూ నా తండ్రి మరి మీ రక్షణ కంచివేయమని అడుగుచున్నాం నా ప్రభ. బిడ్డలు చేసే చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలి అనే మనసు నా ప్రభ ఆ యజమానుడికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశంలో జరుగుతున్న ప్రమాదాలను నా తండ్రి ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఎంతో మంది మరణించారు ఎన్నో ప్రమాదాల్లో నా తండ్రి. మరి విమాన ప్రమాదంలో ఎంతో మంది మరణించారు నా తండ్రి. మరి అలాగే నా ప్రభ అనుకోని ప్రమాదం వల్ల నా తండ్రి ఫ్యాక్టరీలో ఎంతో మంది మరణించారు నా ప్రభ. జాలిగల దేవ బిడ్డలు నా తండ్రి మరి వారి కుటుంబాలకి మీరు ఓదార్పునివ్వండి నా తండ్రి. మరి కుటుంబంలో ఎవరైతే వారి బిడ్డలు కోల్పోయారు నా తండ్రి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభ. బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి ధైర్యాన్ని ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా ప్రభ. ఎప్పుడూ కూడా నా తండ్రి ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకుండా కాపాడగల శక్తి
ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా తండ్రి. ఎటువంటి అపవాద శక్తులు దేశంలోకి రాకుండా, బిడ్డలు ఇబ్బంది పడకుండా, ప్రమాదాల్లో నా తండ్రి మరి బిడ్డలు చిక్కుకోనివ్వకుండా నా ప్రభ మీ కాపుదల నా తండ్రి మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నా ప్రభ కాపాడగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకునేలా, మీ కాపుదల, మీ రక్షణ ఎంత గొప్పదో తెలుసుకునేలా మీ భద్రత, మీ కాపుదల, మీ రక్షణ కంచెం బిడ్డల చుట్టూ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా ప్రభ మేము మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి బిడ్డలు కూడా ఏదైనా విషయంలో మరి ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని క్షమించలేని మనసుతో ఎవ్వరూ లేకుండా నా ప్రభ మరి క్షమించే మనసును మాకు అనుగ్రహించండి. వారితో సమాధానపడే హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా ప్రభ. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు మాకు రాకుండా మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు ఇది లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి నా ప్రభ. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరే దయచేశారు నా ప్రభ. ఏలియా గారంత గొప్ప వాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. జాలిగల దేవా బిడ్డల సమస్యల మీదే వారి ఆలోచన ఉంచి నా తండ్రి నిద్ర లేకుండా నా ప్రభ ఆరోగ్యం పాడు చేసుకునే ఆ మనసు తీసివేసి మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.